సమంత ఏడుస్తూ క్లిప్ షేర్ చేస్తూ ఆగస్ట్ మెమరీస్ అంటూ వీడియో షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అయింది. కరెక్ట్ గా సమంత పోస్ట్ చేసిన గంట తర్వాత శ్యామలి కూడా ఒక పోస్ట్ చేసుకొచ్చింది. అందులో గ్రీడీ మెన్ ఆల్వేస్ పూర్ అంటూ రాసుకొచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఆగస్ట్ బెస్ట్ మూమెంట్ ని షేర్ చేసుకుని వచ్చారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ ఈ మధ్య తన పర్సనల్ విషయాల్ని పోస్ట్ చేయడమే మానేశారు. దీనికి కారణం కూడా మొదటి పెళ్లి నజర్ వల్లే విడిపోయామంటూ శామ్ నమ్ముతూ ఉంటుంది. ఒకసారి దిష్టి అనే కాన్సెప్ట్ ని నేను నమ్ముతున్నాను, సో తర్వాత ప్రాజెక్ట్ తర్వాతే చెప్తా అనడంతో అందరికీ అర్థమైపోయింది. అయితే శామ్ రాజ్ బర్త్డే సెలబ్రేషన్ ని చేయలేదంటూ చాలానే వార్తలు మనం విన్నాం. దానికి తోడు అదే రోజు రాజ్ మొదటి భార్య శ్యామలి కూడా అలాంటి పోస్టే చేసుకొచ్చింది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి నా సర్వమైనది, ఏది శాశ్వతం కాదు అంటూ చెప్పడంతో శామ్ రాజులు ఏమైనా గొడవలు పడ్డారా అంటూ అందరూ అనుకున్నారు. కానీ ఈ రోజు శామ్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్ అంతా. భర్త రాజ్ నిద్మోర్ బర్త్డేని ఫ్రెండ్స్ తో పాటు సెలబ్రేట్ చేసుకుంది శామ్. భర్త రాజ్ నిద్మోర్ ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేస్తూ సంబరాలు చేసుకున్న ఫొటోస్ ని షేర్ చేసుకొచ్చారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న సమంత పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఫుడ్ ని ఆస్వాదిస్తూ ఒక చిన్న క్లిప్స్ ని కూడా నవ్వుతూ నవ్వలేక కన్నీళ్లు వచ్చేసాయి శామ్ కి. లేటెస్ట్ ఫోటో షూట్ ట్రెండ్ అవుతూ ఉంది. మా ఇంటి బంగారం సక్సెస్ తర్వాత సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ అయితే తీసుకున్నారు. ఆగస్ట్ ఎనర్జీ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు శామ్. రీసెంట్ గా ఆమె బేబీ బంప్ ఫొటోస్ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. రాబోయే బేబీ కోసం విషెస్ చెబుతూ లవ్ హార్ట్స్ ఎమోజీలు అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో శ్యామలి కూడా మరో కాంట్రవర్షియల్ పోస్ట్ చేసుకొచ్చారు. అత్యాశగా ఉన్న మనిషి ఎప్పుడు పేదవాడే అని పెద్దగా రాసి చిన్న లైన్స్లో ఇకపై ఎవరు నాకు డిఎం చేసి ఉచితంగా రీడింగ్స్ అడిగితే వారికి ఫ్రీ రీడింగ్స్ ఇవ్వను అని రాసుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఆమె స్పిరిచువల్ కార్డ్స్ రీడింగ్ ఆన్లైన్లోనే వర్క్ చేస్తున్నారు. విసిగించే వారి కోసమే ఇలా రాసుకొచ్చారని తెలుస్తోంది. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి.